ఒక అసాధారణమైన ప్రశ్న వేల సంవత్సరాల నుంచి మానవుల్ని పీడిస్తూ ఉంది. అదే, దేవుడు నిజమా లేకపోతే ఒక ఊహ? ఆయన ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉంటాడు? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన చేసిన వాళ్ళు ఎవరు? ఆయన ఎవరికైనా పుట్టాడా? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన చేశాడని చెప్తాము. ఆయన చేస్తే ఆయనకు ఆ పవర్ ఎక్కడిది? ఎవరిని ఇచ్చాడా? ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయనకు ఆ పవర్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అసలు దేవుడు నిజమా లేకపోతే ఒక ఊహ? డస్ గాడ్ ఎగ్జిస్ట్? అనేక మతాలని పట్టి పీడిస్తున్న ప్రశ్న ఇది. ఏదో కొన్ని విషయాలను బట్టి ఒక్కొక్క మతం వాళ్ళు ఒకళ్ళు దేవుడిని పెట్టేసుకున్నప్పుడు మనం ఇస్తున్న క్లారిఫికేషన్ను విత్ ఆధారములతో మనం దీన్ని చూడబోతున్నాం. అమెరికాలో ఒక మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్ పేరు ఏంటంటే దేవుడు లేడు అనే మీటింగ్. 5,000 మంది వచ్చారంట. ఆ మీటింగ్ పెట్టినోడు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని వేదిక మీదకి పిలిచి కొంతమందిని మాట్లాడమని చెప్పాడు. వాళ్ళు దేవుడు లేడు, అలా లేడు, ఇలా లేడు అని ప్రసంగాలు చేశారు. మీటింగ్ అయిపోయింది. ఆ 5,000 మంది వచ్చినటువంటి మీటింగు దేవుడు లేడనే మీటింగ్ అయిపోయిన తర్వాత అన్ని సర్దుకొని ఈ మీటింగ్ పెట్టినోడు ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు న్యూస్ పేపర్ వాళ్ళు వెళ్ళి ఆ మీటింగ్ పెట్టిన ఆయన కలిసి, ఏమండి మేము న్యూస్ పేపర్ నుంచి వచ్చామండి, మీరు దేవుడు లేడని మీటింగ్ పెట్టారంట కదా పొద్దున, మేము రేపు పొద్దున పేపర్లు వేస్తామండి, దేవుడు లేని మీటింగ్ పెట్టారు కదా, ఎలా జరిగిందని అడిగారంట. అప్పుడు ఆ మీటింగ్ పెట్టిన అన్నాడంట, దేవుడు దయ వల్ల బాగా జరిగిందండి అని చెప్పాడంట. అంటే పెట్టిన మీటింగ్ దేవుడు లేని మీటింగు ఎలా జరిగింది బాబు అని చెప్తే, దేవుడు దయ వల్ల బాగా జరిగిందంటే ప్రతి మానవుడు, ప్రతి హ్యూమన్ బీయింగ్, ఈవెన్ జంతువులు కూడా, ఈవెన్ ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి కాన్సెప్ట్ బ్రెయిన్లో, గుండెల్లో మనిషి పాతుకుని పోయింది. ఇప్పుడు ఈ దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈయనకి ఈ పవర్ ఎక్కడిది, ఈయనకి అమ్మ నాన్న ఉన్నారా, ఎప్పటి నుంచి ఉన్నాడా, స్టార్టింగ్ ఉందా, ఎండింగ్ ఉందా, అసలు ఎవరైనా అనేటువంటిది ఆలోచిస్తే ఒక లెక్చరర్ గారు ఒక స్టూడెంట్ మాట్లాడుకుంటున్నారంట. ఆ లెక్చరర్ స్టూడెంట్ అడిగాయంట, అరే ఆడికి వెళ్ళి వస్తున్నావురా అని అడిగాయంట. నేను గుడికి వెళ్ళి వస్తున్నాను సార్ అన్నా అంట. ఇవాళ నువ్వు గుడికి వెళ్ళామంటారా అని లెక్చరర్ గారు స్టూడెంట్ని అడిగాయంట. అవును సార్, అక్కడి నుంచి వస్తున్నాను. అరే మీ దేవుడిని ఇప్పుడు చూసావంటారా అని అడిగాయంట లెక్చరర్ స్టూడెంట్ని. నేను చూడలేదు సార్. మరి దేవుడిని ఇప్పుడు నువ్వు పట్టుకున్నావంటారా మీ దేవుడిని? పట్టుకోలేదు సార్. అరే తిక్కలడా, దేవుడు లేడు గేవుడు లేడు పోరా, ఎక్కడున్నాడా దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఈయన కారు వేసుకొని లెక్చరర్ గారు. అప్పుడు స్టూడెంట్ ఆ లెక్చరర్ గారిని పిలిచాయంట, సార్ ఒక్క నిమిషం ఆగండి, మీరు దేవుడు లేడు అని ఎలా చెప్పారు సార్ అన్నాడంట. ఏంట్రా, నేను లెక్చరర్ని, నాకు సెన్స్ ఉంది, సెన్స్తో చెప్పాను రా దేవుడు లేడని. అయితే ఒక ప్రశ్న వేస్తాను సార్. ఏంట్రా అడుగు. మీ సెన్స్ని ఎప్పుడైనా చూసారా సార్ మీరు అడిగాయంట. నేను ఎప్పుడు చూడలేదురా. మరి మీ సెన్స్ని ఎప్పుడైనా మీరు పట్టుకున్నారా సార్? పట్టుకోలేదురా. అయితే నీకు సెన్స్ లేదు అన్నాడంట ఆ స్టూడెంట్ ఆ లెక్చరర్ గారిని. లెక్చరర్ గారికి దెబ్బకి మైండ్ పోయి మళ్ళీ మైండ్ వచ్చిందంట. సెన్స్ ఉంది, కనపడదు. బ్రెయిన్ ఉంది, కనపడదు. దేవుడు ఉన్నాడు, కనపడడు. గాడ్ ఈజ్ బియాండ్ ద యూనివర్స్. ఈ సృష్టి ఆవల ఉంటాడు. గోవినేని బాబు అనేటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమడిగారంటే ప్రశ్న, ఈ విత్ ఇన్ గ్లోబ్ లోపలే మీరు దేవుడిని చూపించాలి, అప్పుడు మేము నమ్ముతామన్నారు. విత్ ఇన్ లోపలే నువ్వు చూపించమంటే విత్ ఇన్ లోపల ఆయన కనపడడు. గాడ్ ఇస్ బియాండ్ ద యూనివర్స్. యూనివర్స్ దాటితే మేము దేవుడిని చూపిస్తాం. ఇప్పుడు ఒక అబ్బాయిని మనం అడుగుతున్నాం, బాబు నీ బ్రెయిన్ ఎక్కడుందని అడుగుతున్నాం. నీ బ్రెయిన్ చూపించు కొంచెం అన్నాం అనుకోండి, అప్పుడేం చేయాలా? ఈ డిప్ పగలగొట్టి ఈ డిప్ ఎడబెట్టి, ఇదే సార్ నా బ్రెయిన్ చూపించి మళ్ళీ డిప్ మూసుకుంటాడా? ఈ లోపు ఉంటాడా, పోతాడా? ఇప్పుడు ఒక సెల్ ఫోన్ తయారు చేసేయండి. సెల్ ఫోన్ తయారు చేసిన వాడు సెల్ ఫోన్లో ఉంటాడా, సెల్ ఫోన్ బయట ఉంటాడా? సెల్ ఫోన్ తయారు చేసిన వాడు సెల్ ఫోన్లో ఉండడు, సెల్ ఫోన్ బయట ఉంటాడు. ఇప్పుడు సెల్ ఫోన్ తయారు చేసిన వాడు తయారు చేసి మనం బాక్సుల ప్యాకెట్లో కొంటాం, కొత్తగా కొన్నాం, ఎలా వాడాలో తెలియదు. ఆ సెల్ ఫోన్ చేసిన వాడే పేపర్ తయారు చేస్తాడు, మాన్యువల్ అంటారు. ఆ పేపర్ మీద మాన్యువల్ తయారు చేసి లోపల పెట్టి మనకు అమ్ముతాడు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు కొన్న సెల్ ఫోన్, అబ్బాయి ఇదిగో మాన్యువల్, ఇదే ఎలా వాడాలో దీంట్లో రాసుంది, అలా వాడు, లేకపోతే చెడిపోయిద్ది పోయిద్ది అంటాడు. అట్లాగే మనిషిని దేవుడు చేశాడు, మనిషికి కూడా ఒక మాన్యువల్ పెట్టాడు. వ్యభిచరించొద్దు, దొంగతనం చేయవద్దు, పరాశ్రీ పోవద్దు, ఇంకా ఇట్లాంటి మాన్యువల్స్ ఉన్నాయి చూసారా? ఈ మాన్యువల్లు చాలా మతాల వాళ్ళకి నచ్చక, వాళ్ళు పాటించలేక సైతాను వాళ్ళని గట్టిగా పట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోయి కొత్త మాన్యువల్స్ రాసుకున్నారు. వ్యభిచరించవచ్చు, నలుగురు పెళ్ళాలను చేసుకోవచ్చు, డబ్బులు వడ్డీకి ఇవ్వచ్చు,
దొంగతనం చేయవచ్చు, అబద్ధం సాక్ష్యం ఇవన్నీ ఓన్ మాన్యువల్. ఎందుకంటే దేవుడు తయారు చేసిన మాన్యువల్లో వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోయారు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్లోకి వస్తున్నాం, మీరు జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు నా హెడ్కి మైక్ ఉంది, దీన్ని మైక్ అంటాం. ఇక్కడ మైక్ లేకపోతే మైక్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? లైట్ ఉంది, లైట్ అంటాం దాన్ని చూపించి. లైట్ లేకపోతే అక్కడ లైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ద మూన్, చంద్రుడు అంటాం. చంద్రుడు లేకపోతే చంద్రుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ద సన్ అంటాం. ద సన్ అంటే సూర్యుడు, అది సూర్యుడు అంటాం. అక్కడ సూర్యుడు లేకపోతే మనం సూర్యుడు అని ఎట్లా పిలుస్తాం? అక్కడ ఏమీ లేకపోతే. దేవుడు ఉండాడు అంటానికి దేవుడు అనే పదమే. దేవుడే లేకపోతే దేవుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అనేవాడు ఆది అంతము లేనివాడు. ఆయనకి స్టార్టింగ్ ఉండి మనిషికి స్టార్టింగ్ ఉండి, మనిషికి అంతమయ్యి దేవుడికి అంతమైతే ఆయనకి మనకు తేడా ఉంది. ఇంకొకటి, ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. ఒక పర్పస్, మనకు టాలెంట్స్ ఉన్నాయి, మనకు పర్పస్ ఉంది. మనం మనిషిమి, బాడీ, గుండెకాయ, ప్యాంక్రియాస్, కిడ్నీలు, కళ్ళు, చేతులు, కాళ్ళు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాం. ముడతలు పడిపోయిద్ది, 2-3 పిల్లలు కంటాం, వాళ్ళు పెళ్లి చేస్తాం, వెళ్ళిపోతాం. ఇది మన సిస్టమ్. మన సిస్టమ్ ఏంటి? సూర్యుడు అస్తమించిన తర్వాత అస్తమించిన వెంటనే మనం పడుకోవాలంట. అది మన డిజైన్, దేవుడు చేసిన డిజైన్. మళ్ళీ పొద్దున్న లెగుస్తాం. మన డిజైన్, మన క్వాలిఫికేషన్. మనం ఒక బ్రిడ్జి కట్టగలుగుతాం, ఒక వంతెన కోల్చగలుగుతాం, ఒక అపార్ట్మెంట్ కట్టగలుగుతాం, ఒక నాగార్జున సాగర్ కట్టగలుగుతాం, ఒక అమెరికాని క్రియేట్ చేయగలుగుతాం, బిల్డింగ్స్ కట్టగలుగుతాం. ఇది మన క్యాపబిలిటీ. ఒక చెట్టు ఉంది, చెట్టు చెక్క ఇద్ది. చెట్టుకు ముందు ఫలాలు, కాయలు వస్తాయి, ఫ్రూట్స్, చెక్క, బల్ల తయారు చేస్తాం. అది దాని క్వాలిఫికేషన్. ఒక స్నేక్ విషం ఇచ్చింది, విషాన్ని మెడిసిన్లో కలుపుతారు, అది దాని క్వాలిఫికేషన్. ఒక ఆవు పాలు ఇచ్చిద్ది, పెరుగు అవుతుంది, అది దాని క్వాలిఫికేషన్. దేవుడికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయనకి స్టార్టింగ్ లేదు, ఆయనకి ఎండింగ్ లేదు. కాబట్టి ఆయన దేవుడు. ఆయనకు కూడా ఒక స్టార్టింగ్ ఉండి ఆయనకు కూడా ఒక ఎండింగ్ ఉంటే అసలు ఆయన క్వాలిఫికేషన్ ఏముంది? ఇంకా దేవుడు అంటే దెర్ ఇస్ నో స్టార్టింగ్ అండ్ దెర్ ఇస్ నో ఎండింగ్. బైబిల్లోకి వస్తున్నాం. ఇప్పుడు బైబిల్ దేవుడుని మనం ప్రూఫ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్లు చెప్పబోతున్నా. సాధ్యమైనంత వరకు చాలా చెప్తా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1, సృష్టి గ్లోబ్ చేసిన దాంట్లో నుంచి ఎలా చేశాడో బైబిల్ దేవుడు విత్ ప్రూఫ్స్. నెంబర్ 2, ఈ మనిషిని చేశాడు దేవుడు, ఎలా చేశాడో ప్రూఫ్. దానికి ముందు మనము బైబిల్ ఒక మాట చదివితే అది చాలా కొట్టినట్టు మాట్లాడుతుంది. కీర్తనలు 19:1 ఏం చెప్తుందంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నామంటుంది. ఆకాశాన్ని అడగమంటున్నాడు, అది నీకు వివరించిద్ది, మహిమని చెప్తున్నాయి. ఆ కింద ఏమంటాయంటే, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఈ గెలాక్సీ, అంతరిక్షం, పాలపంత, నవగ్రహాలు, 9 గ్రహాలు, ఈ భూమి, ఎవ్రీథింగ్ ఆయన చేతి పని అంట. ఈ చేతి పనిని ఇది బైబిల్ చేసింది ఈ ప్రపంచాన్నని బైబిల్ క్లారిటీ ఇచ్చింది. ఇది చాలామంది ఒప్పుకోరు. ఇప్పుడు నిరూపిస్తాను నేను. అదేంటంటే, చాలా పెద్ద పెద్ద మేధావులు, ప్రపంచంలో టాప్ లీడర్స్ అమెరికాలో ఉంటారు. ఆ లీడర్స్ అందరూ ఏం చేశారంటే, అరే హిందూ మతం ఏమను మా దేవుడు చేశాడు ఈ ప్రపంచాన్ని చెప్తుంది అబ్బాయి, క్రైస్తవ మతం ఏమను బైబిల్ దేవుడు చేశాడు ఈ ప్రపంచాన్ని చెప్తుంది, ఇస్లాం మతం కూడా వాళ్ళ దేవుడు చేశాడని, బౌద్ధ మతం కూడా వాళ్ళ దేవుడు చేశాడని, ఎవరి మతంలో వాళ్ళు మా దేవుడి ప్రపంచాన్ని చేశాడు, ఈ మనిషిని కూడా చేశాడు అని చెప్తున్నాయి. అబ్బాయి అసలు ఎవరు చెప్పింది కరెక్టు అని ఒక ప్రపంచం టాప్ నాసాకు అప్పగించినప్పుడు నాసా ఆ మధ్య ఒక శాటిలైట్ని ఆకాశంలోకి పంపించింది. ఆ శాటిలైట్ పేరు కూడా ఆ మధ్య పేపర్లో వేశారు. దాని పేరు కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్. ఇది ఆకాశంలోకి స్పేస్లోకి వెళ్ళి 3 నెలలు గిరా తిరిగి కిందకు ఒక రిపోర్ట్ పట్టుకొచ్చింది. అదేం రిపోర్ట్ ఇచ్చింది తెలుసా? బైబిల్లో ఆది కాండం 1:1 కరెక్ట్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది కరెక్ట్. ఇదే ప్రపంచంలో ఒక టాలీ అవుతుంది, కనపడుతుంది. ఆది యందు అంటే టైం, ఒక టైం ఈ ప్రపంచంలో స్టార్ట్ అయింది. దెర్ ఇస్ టైం రన్నింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో టైం కనపడుతుంది, తిరుగుతుంది. దీనికి ఒక స్టార్టింగ్ ఉంది, దీనికి ఒక ఎండింగ్ కనపడుతుంది. నెంబర్ 2, ఆది యందు దేవుడు అంటే రెండో ఆధారం ఏంటంటే దేవుడు ఒక పర్సన్ ఈ గ్లోబ్లో ఉన్నాడు. గ్లోబ్ అవతల కూడా మనకి కనపడుతున్నట్టుగా ఉంది. 3, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు అంటే మ్యాటర్,
ఒక మ్యాటర్ కూడా ఈ ప్రపంచంలో కనపడుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అంటే పవర్, ఒక పవర్ ఈ ప్రపంచంలో కనపడుతుంది. దేవుని ఆత్మ అల్లలాడుచుండెనన్నాడు అంటే ఒక మూవ్మెంట్, మూవ్స్, కదలికలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి ఇదే కరెక్ట్ అబ్బాయి, ఇంకా ఏ మతాలు చెప్పింది టాలీ అవ్వట్లేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చేసిందండి. అది పక్కన పెడదాం కాసేపు. ఫస్ట్ పాయింట్ మాట్లాడుతున్నాం. ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచాన్ని బైబిల్లో దేవుడు చేశాడు, బైబిల్ దేవుడు అని చెప్తుంది. అయితే చాలామంది ఏం చేశారంటే బిగ్ బ్యాంగ్ అన్నారు. అంటే బ్లాస్ట్ అయిందంట, ఓ పదార్థం మట్టి దుమ్ము ధూళి ఓ పదార్థమై బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యి ఈ 9 గ్రహాలు, గెలాక్సీ, పాలపొంత కలిగిందని చెప్పారు వాళ్ళు. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. అయితే నేను వెంటనే ఒక ప్రశ్న వేసా. ఈ పదార్థం పగిలిపోయి బ్లాస్ట్ అయ్యి ఈ ప్రపంచము, గ్లోబు, గెలాక్సీ, పాలపొంత, గ్రహాలు ఇవన్నీ కలిగి అని చెప్పారు కదా, అసలు ఆ పదార్థం ఎక్కడిది ప్రశ్న. దానికి ఏం చెప్పారంటే కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి దుమ్ము ధూళి గాలి గిర్రా 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 తిరిగి పదార్థమైందంట. ఇప్పుడు ఏమొచ్చింది ప్రశ్న, అసలు ఆ దుమ్ము ధూళి గాలి ఎక్కడిది? మాకు తెలియదు అని చెప్పేశారు. మీకు తెలియదు అని చెప్పినప్పుడు మేము చెప్పిన నమ్మాలా ఇక్కడ, ఎందుకంటే సత్యాలు ఉన్నాయి కాబట్టి, టాలీ అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు దీన్ని మనము ఎట్లా పోలుస్తున్నామంటే దీనికి క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. ఒక కొమ్మరి కొండను చేస్తున్నాడండి, మట్టి కొండ సారె మీద తిప్పుతూ చేస్తుండగా మధ్యలో పగిలిపోయింది ఈ మట్టి కొండ. కొమ్మరి సారె మీద ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆ మట్టి కొండ చేస్తున్నప్పుడు ముక్కలు ముక్కలు అయిపోతే ఏ ముక్కలేనివి? ఒక ముక్క బంగారం, ఒక ముక్క వెండి, ఒక ముక్క రాగి, ఒక ముక్క ఇత్తడి, ఒక ముక్క అల్యూమినియము, ఒక ముక్క ఇనుము, అట్లా అవ్వలేదు కదా. అన్నీ మట్టి ముక్కలుగానే పగిలిపోయింది అది. ఇప్పుడు పదార్థం బ్లాస్ట్ అయ్యి ఈ ప్రపంచం అంతా కలిగింది, గెలాక్సీ, పాలపొంత, గ్రహాలు కలిగి అని చెప్తున్నారు కదా. మరి పదార్థం పగిలిపోయి బ్లాస్ట్ అయ్యి గ్రహాలు కలిగితే భూమి మట్టి, మరో గ్రహం సల్ఫర్, సూర్యుడు ఇంకొకటి, అంగారకుడు మరొక మెటీరియల్, ఇట్లా రకరకాల మెటీరియల్ ఎందుకు అయ్యింది? మరి ఒకే పదార్థంలో నుంచి బిగ్ బ్యాంగ్ బ్లాస్ట్ అయ్యని కలిగి అని చెప్తున్నారు కదా, టాలీ అవ్వలేదు. కాబట్టి అది రాంగు. బైబుల్ చేసిన సృష్టి కరెక్టు, ఒకటోది. రెండో సంచలనాత్మకమైన విషయం, దేవుడు మనిషిని చేసినటువంటి డిజైన్, అద్భుతమైన డిజైన్. దీని టాలీ ఎలా అవుతుందో చూడండి. ప్రపంచం ఏం చెప్పింది? కోతుల నుంచి మనిషి వచ్చాడని చెప్పేసింది, చార్లెస్ డార్విన్ చెప్పేశాడు. బైబిల్ ఏం చెప్తుంది? మట్టిలో నుంచి మనిషిని చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువు ఉన్నదిగా నరుడు జీవాత్మ అయ్యాడు, దేవుడు చేశాడని చెప్తుంది. లోకం ఏం చెప్పింది? కోతు నుంచి మనిషి వచ్చాడు. దీన్ని డార్విన్ ఎవల్యూషన్ థియరీ అంటారు, అంటే డార్విన్ పరిణామ సిద్ధాంతం. ఆయన ఏం చేశాడు? 1,10,000 శాంపిల్స్ తీశాడు, టెస్టులు చేశాడంట. పక్షుల నుంచి, జంతువుల నుంచి, అన్నింటిలో నుంచి. ఫస్ట్ సముద్రంలో నుంచి చిన్న పీసు పిత్త పరిగలాగా బయటకు వచ్చినాయంట. అవి కొంచెం చేపలు పెద్ద అయినాయంట, ఇంకొంచెం పెద్ద చేపలు అయ్యాయంట, దానికి ఏకలు వచ్చినాయంట. ఇంకొంచెం పెద్ద చేపలు, దానికి కాళ్ళు తలకాయలు వచ్చినాయంట. ఆ తర్వాత అవి చింపాంజీలు అయ్యాయంట. ఆ తర్వాత అవి మార్పు చెందుకుంటూ కోతులు అయ్యాయంట. ఆ కోతులు మనిషి అయ్యాయంట. ఇట్లా మార్పులు చెందుకుంటూ చివరాఖరికి మనిషి అయ్యాడంట. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఇట్లా మార్పులు చెందుకుంటూ చివరాఖరికి మనిషి అయ్యాడు కదా, మరి మనిషి మారకుండా అలాగే ఆగిపోయేంటి? ఇప్పుడు మళ్ళీ మారతాలుగా మనిషి మారి ఇంకొకటి అవ్వాలిగా, కుదరలేదు, టాలీ అవ్వలేదు. దీన్ని చెప్పినోడు చార్లెస్ డార్విన్. ఈ డార్విన్ చివరాఖరికి 6 నెలలకు చచ్చిపోయే ముందు యేసు ప్రభు నమ్ముకొని చనిపోయాడు. డార్విన్కి ఒక ఫ్రెండ్ ఉంది, ఒక లేడీ, ఆమె పేరు లేడీ హోప్. ఈ లేడీ హోప్ గారు ఒక నర్సు, పాస్టమ్ గారు కూడాను. ఈమె ఎవరంటే మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర బ్రిడ్జ్ కట్టాడే, ధవళేశ్వరం బ్రిడ్జ్, సర్ ఆర్థర్ కాటన్ గారు కూతురు పేరు ఈ లేడీ హోప్. ఈమె పాస్టర్ అమ్మ, నర్సు, డార్విన్ ఫ్రెండ్. సడన్గా ఒక రోజున డార్విన్ గదిలోకి వెళ్ళి పలకరిద్దామని వెళ్ళింది. అప్పుడు హెబ్రీ పత్రిక చదువుతున్నాడు డార్విన్ గారు. అరే ఏంటి నువ్వు బైబిల్ చదువుతున్నావు డార్విన్, దేవుడు నమ్మవు కదా, కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పి ప్రపంచానికి పూసేసావు. అప్పుడు చెప్పాడు డార్విన్, కోతి నుంచి మనిషి రాలేదమ్మా, టాలీ అవ్వట్లేదు. మనుషుల ఆత్మ ఉంది, కోతుల ఆత్మ లేదు. మనుషుల మనస్సు ఉంది, కోతుల మనస్సు లేదు. కాబట్టి టాలీ అవ్వటం లేదు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. మళ్ళీ తిరిగి రాసినా కూడా ప్రపంచం నన్ను వ్యధవంలాగా చూస్తుంది అని డార్విన్ సర్దుకున్నాడు. కానీ 6 నెలల ముందు ఆమె సువార్త చెప్పింది, యేసు ప్రభు నమ్ముకొని చనిపోయాడు డార్విన్. మనిషిని దేవుడు మట్టిలో నుంచి చేశాడు. మట్టిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనిషిలో కూడా అన్నే ఉన్నాయి. ఉదాహరణకి మనిషిలో టెంపరేచర్ 98.4, మట్టిలో 2 అడుగులు తీసి చూస్తే, లోంట్లో పెట్టి థర్మామీటర్ అక్కడ పెట్టి చూస్తే సరిగా మనిషిలో ఎంత వేడి ఉంటుందో 98.4 మట్టిలో కూడా లోపల అంతే వేడి ఉంటుంది.
ఎముకలు కాల్షియం, మట్టిలో కాల్షియం, మెదడు ఫాస్ఫరస్, మట్టిలో ఫాస్ఫరస్. ఇప్పుడు చూపిస్తా చూడండి, మీకు చెప్తాను. 26 రకాల ఎలిమెంట్స్ మనుషులు ఏమున్నాయో మట్టిలో కూడా ఖచ్చితంగా అవే ఉన్నాయి. మీకు అర్థం అవడానికి ముందుకు మాట చెప్తా. అయోడిన్, ఉప్పులో అయోడిన్ తగ్గినప్పుడు మనిషి ఇట్లా ఊగిపోతుంటాడు. చాలా మంది పిల్లలు కింద పడిపోతుంటారు. అయోడిన్ మట్టిలో ఉంది, మనిషిలో కూడా అయోడిన్ సఫిషియెంట్గా ఉండాలి. ఈ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, క్లోరైడ్, మెగ్నీషియం, సిలికాన్ అండ్ అల్యూమినియం, ఐరన్, మ్యాంగనస్, ఫ్లోరైడ్, వనాడియం, క్రోపియం, కాపర్, బోరాన్, కోబాల్ట్, జింక్, సిలీనియం, మోల్బడీనియం, టిన్ను, అయోడిన్. నేను లెక్కేశారా? 26. మట్టిలో 26 ఉన్నాయి, సేమ్ మనుషులు కూడా 26 ఉన్నాయి. దట్స్ వై మ్యాన్ నాట్ కేమ్ ఫ్రమ్ మంకీ, మ్యాన్ కేమ్ ఫ్రమ్ డస్ట్. అందుకే మరలా మనం డస్ట్లోకి వెళ్ళిపోతాం. మనం స్నానం చేసి వచ్చిన తర్వాత రుద్దామనుకోండి, ఏమొస్తుంది? బంగారు శుద్ధులు వస్తాయా? మట్టే వస్తుంది. కాబట్టి నేను ఒక సంచలనాత్మకమైనటువంటి 2 పాయింట్స్ నేను టాలీ చేసి చెప్పాను. బైబిల్ దేవుడు రియల్ గాడ్ అని. రేపు సెకండ్ ఎపిసోడ్లో రాబోతుంది. దీనికంటే మించిన అద్భుతాలు ప్రూఫ్ చేసి మాట్లాడబోతున్నాను. దాన్ని కూడా ఎవరు మిస్ అవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్.